దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి మరి వాక్య ధ్యానముగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం ఉంది. 5వ అధ్యాయం చదివేటప్పుడు ఇక్కడ 4వ వచనంలో తెలుగులో చదవాలంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురంట. లోకమును జయించిన విజయము మన విశ్వాసమేనంట. విశ్వాసము, యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకం జయించేవాడు ఎవడు లేడు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంటే మన విశ్వాసమే మనకు జయమిస్తుందా? అవును. విశ్వాసము అంటే ఏంటి? దానికి ఎండ్ అనేది ఉంటుందా? విశ్వాసానికి ఎండ్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి మీద నమ్మకం పెడుతున్నాం అనుకో. ఇప్పుడు చిన్న గాయం తగిలింది, దేవుడు దీన్ని మాన్చేస్తాడు, తీసేస్తాడు, తగ్గిస్తాడు త్వరగానే విశ్వాసం ఉంచుతాం. అలా కాకుండా ఏదో పెద్ద క్యాన్సర్ లాంటి ఏదో పెద్ద వ్యాధి ఒకటి ఉంది. ఆ వ్యాధి మనకు వచ్చినప్పుడు మరి అప్పుడు చూపించిన విశ్వాసం ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నామా? చూపించాలి. అప్పుడే విశ్వాసం అనేది విశ్వాసంగా ఉన్నట్లు. అంటే విశ్వాసం కనపరచడానికి ఎంత పెద్ద సమస్య అయితే అంత పెద్ద విశ్వాసము కనపరచాలి దేవుని యందు. అలాగే మనం చూస్తాము ఒక దగ్గర, అంటే మొదటి పేతురు గారు రాసిన పత్రికల్లో మనం చూస్తాము, విశ్వాసము నిరీక్షించే వాటికి నిజస్వరూపమై ఉందంట. సో మనం వేటి గురించి అయితే మనం నిరీక్షిస్తున్నామో వాటికి మన నిరీక్షణ ఏంటి అనేది కూడా ఒకసారి, అంటే విశ్వాసం ఉంది దేవుని మీద. ఏమంది విశ్వాసము? ఇది నాకు తీసేస్తాడు దేవుడు అనే విశ్వాసం. ఇంకొక విశ్వాసం కూడా ఉంది, అది కూడా విశ్వాసమే. ఏంటి? ఈ లోకము శాశ్వతం కాదు. సో ఈ నొప్పులు కానీ, లేకపోతే ఈ బాధలు కానీ, ఈ యొక్క అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ లోకానికి పరిమితమైనవి. నేను పరలోక రాజ్యం చేరుతానేది ఒక రోజు. దేవుడు నాకు నేను ఆయుష్ కలిగి ఉంటాను, జీవిస్తాను. ఈ లోకమందు దేవుడు నన్ను స్వస్థపరిచాడా? సరే, స్వస్థపరచకపోయినా నాకు పరలోక రాజ్యం అనేది ఉంది అని పై ఉన్న వాటి గురించి వెతకడము, పైనున్న వాటి గురించి విశ్వాసం ఉంచడము. ఇది ఎవరు చేశారంటే ధనవంతుడు లాజరస్. మనకు స్టోరీ తెలుసు. అలా కుష్ఠరోగం ఉన్న లాజరస్ మరి అంత పుండ్లున్నాయి, అంత ఉన్నాయి, కానీ మరి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అని నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. అలా ఏం అవ్వకుండా చివరి వరకు, ఎప్పటి వరకు తనని దేవుడు ఆయుష్ పెట్టాడో అప్పటి వరకు తను జీవిస్తూ చివరి వరకు ఆ భారాన్ని భరిస్తూనే వెళ్ళాడు. అంటే అలా భరించగలడానికి కారణం ఏంటంటే అతని విశ్వాసం. ఏమని విశ్వాసం ఉంచాడు? ఇక్కడన్నా నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, లేకపోతే ఇది కొంత సమయమే, ఇక్కడ భూమి మీద పరలోక రాజ్యం అనేది రాబోతుంది, సో నేను పరలోక రాజ్యంకి వెళ్ళిపోతే అక్కడ నాకు ఆనందంగా ఉంటానని ఆ విశ్వాసం కూడా కలిగి ఉన్నాడు. సో మనము చాలామంది ఈ యొక్క విశ్వాసం అనే దాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే దేవుడిని ఎరిగి బాప్తిసం తీసుకుంటున్నారో అప్పుడు చాలా విశ్వాసం కలిగి ఉంటారు. ఎప్పుడైతే మెల్లమెల్లగా లోకంలోకి వెళ్తూ, ఇంకా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అంటే క్రిస్టియన్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారో, ఎప్పుడైతే సమస్యలు వస్తూ ఉంటాయో, కొత్త సమస్యలు, డిఫరెంట్ వేస్ ఆఫ్ సమస్యలు వస్తాయి. డిఫరెంట్ మనకు తెలియని విధంగా వస్తాయి సమస్యలు. అవి కొన్నిసార్లు సమస్యలు కూడా అనలేము, కానీ బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మన సొంత వారి నుంచి కూడా రావచ్చు. అలాంటి సమయాల్లో కూడా మరి విశ్వాసం ఉంచుతున్నామా ఇవి దేవుడు తీసేస్తాడని? ఒక ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఓకే, ఇక్కడ దేవుడు తీసేస్తాడు ఈ లోకంలో మనం భూమి మీద ఉన్నప్పుడు అని అదొక విశ్వాసము. రెండోది, ఇక్కడ భూమి మీద తీసేయిపోయినా కానీ పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉండవు కదని చెప్పి దేవుని కొరకు నిరీక్షిస్తున్నావా? సహనం నీ దేవుడిని అడుగుతున్నావు, దేవా నాకు సహనం దయచేయి. ఎందుకంటే విశ్వాసము అనేది కనుక ఈ లోకంలో కలిగి లేకపోతే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు? నిన్ను ముట్టినవాడు నాకు ముట్టినట్టు, సో కాబట్టి నీ శత్రువులు నా శత్రువులు అవుతారు. సో నీకెవడన్నా ఏమైనా హాని చేస్తే వాడు నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మన కుటుంబస్తుల్లో ఎవరో జరిగించారు, మన కుటుంబస్తుల్లోకి, లేదా మనకు హాని జరిగించారు. నాకు హాని కలిగిస్తాడా అని చెప్పేసి, ఇంత హాని కలిగిస్తాడా నాకు, నా కుటుంబ సభ్యులకి అని చెప్పేసి కోపంలో, ఉపద్రవంలో వెళ్ళిపోయి విశ్వాసం ఉంచుకుంటుంది. మామూలుగా విశ్వాసం ఏముంచాలి? దేవుడు చూసుకుంటాడులే వాడిని వదిలేయాలి. కానీ అలా కాకుండా ఆ టైంలో ఏమైందంటే ఉద్రేకంలోనో అట్లా, లేకపోతే చూస్తారు, కొన్ని రోజులు ఆగుతారు, దేవుడు చూస్తాడు, దేవుడు వాడిని పని చేస్తాడు అని చెప్పి 1 సంవత్సరం ఆగాడు, 2 సంవత్సరాలు ఆగాడు, 3 సంవత్సరాలు. వాడు ఎవడైతే వీళ్ళని హింసించారో వాడు ఇంకా మంచిగా ఉన్నాడు, ఇంకా వర్ధిల్లుతూ ముందుకు వెళ్తున్నాడు. అలాంటి టైంలో వీడికి అనిపిస్తుంది, ఎవరికి ఫస్ట్ విశ్వాసం ఉన్నాడుకి ఓకే, ఫస్ట్ విశ్వాసం, రెండో విశ్వాసం, ఆ 2 విశ్వాసాలు ఉంటే ఓకే, పరలోక రాజ్యంలో ఉంది కదా, నరకం ఉంది కదా, నరకంలో దేవుడు వాడు పని చేస్తాడు అని చెప్పి వదిలేస్తాడు. కానీ
ఓన్లీ మొదటి విశ్వాసం ఉందనుకో, మొదటి విశ్వాసం అంటే ఈ లోక సంబంధం గురించి ఆలోచించేవాడైతే విశ్వాసం, పరలోక సంబంధమైన విశ్వాసం కలిగి లేకపోతే కనుక చేతుల్లోకి ఆ యొక్క ఎనిమి మీద పగ తీర్చుకోవాలని, రివెంజ్ తీసుకోవాలని తన చేతుల్లోకి తను తీసుకొని రివెంజ్ తీసుకొని వాడిని ఏదో ఒకటి చేసి వాడి కోట్లాట అయ్యి తర్వాత జైలుకి వెళ్ళి ఉన్న లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకుంటారు. కాబట్టి మనము విశ్వాసం అనేది ఒకటేమో దేవుడు నాకు ఈ యొక్క లోకంలో నన్ను సరిచేయగలుగుతాడు. ఒకవేళ సరిచేయలేకపోయినా పర్లేదు, నేను ఇది టెంపరరీయే, 100 సంవత్సరాల వరకే, అవసరమైతే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకే నా ఆయుష్, కాబట్టి అప్పటి వరకు నేను భరిస్తాను, ఆ తర్వాత ఇది ఉండదు కదా అని చెప్పేసి దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళడం. సో ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మొదటి విశ్వాసం కలిగి ఉండాలి, రెండో విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మొదటి విశ్వాసం ఒక్కటి మనకి సరిపోదు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఇదే విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఈ లోకంలో సేవ్ చేసే సమర్థుడు, సేవ్ చేస్తాడు. ఒకవేళ సేవ్ చేయకపోయినా పర్లేదు అన్న విధంగా ఏవైతే విశ్వాసమో ఆ విశ్వాసం మనం కలిగి ఉంటే ఏంటంటే సాతాను వాడు వచ్చి మనల్ని చాలాసార్లు టెంప్ట్ చేస్తాడు. చాలా విధాలుగా మనకి ఇబ్బందులు సమస్యలు తీసుకొస్తాడు. చాలా విధాలు కొన్నిసార్లు మనల్ని మనం అంటే లైక్ అలసిపోయేటట్లు చేస్తాడు. మనం చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో అమ్మ చాలా కష్టపడుతుందని మనందరికీ తెలుసు. చాలా సాక్రిఫైస్ చేస్తుంది తన జీవితాన్ని అంతా. తను చాలా రోజుల నుంచి సాక్రిఫైస్ చేస్తుంది, కానీ తన పిల్లలు తను పట్టించుకోవట్లేదు, తనని మంచిగా చూసుకోవట్లేదు, తన పిల్లలకు తన మీద ప్రేమ లేదు. సో వెంటనే తన అమ్మకు అనిపించింది, ఈ పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళెవరు నన్ను ఇట్లా చేయట్లేదు, కాబట్టి నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారేమో అని ఎత్తుక్కుంటానని బయటకు పోయింది అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంది? అలా కాకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుడే నా బిడ్డల్ని ఏదో ఒకరోజు మారుస్తాడు. దేవుడే ఒకవేళ మార్చిపోయినా పర్లేదు, నేనైతే పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా ఉంటాను, నేనైతే నా పిల్లల పట్ల నా బాధ్యత నెరవేరుస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది నేను టెంపరరీయే, నా పర్మనెంట్ ప్లేస్ పరలోక రాజ్యం, కాబట్టి నేను అలసిపోను, నేను శ్రమని అనుభవిస్తాను. నేను ఈ యొక్క ఏదైతే మరి రోజువారీ ఈ యొక్క నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారో నేను అలసిపోను, నేను ముందుకే వెళ్తాను, నేను పాపం చేయను, నేను వేరే దోవలు ఎతుక్కోను అని పరలోక రాజ్యం మీద తన యొక్క మనసు ఏకీకృతం చేస్తే, అలాంటి విశ్వాసం చూపిస్తే అప్పుడు ఈ లోకంలో పాపం మాయలో పడకుండా ఉంటుంది. అలా కాకుండా మనం విసిగిపోయినప్పుడు ఇంత కష్టపడి నేను ఇంత చేస్తున్నా కానీ నా కుటుంబం నన్ను లెక్క చేయట్లేదు అన్నట్లుగా ఆలోచనలు పెట్టుకొని కనుక ఇంక ఈ కుటుంబం నాకొద్దు, నేను ఇంకొక వేరే కుటుంబాన్ని ఎత్తుక్కుంటాను, వేరే ఇల్లు స్టార్ట్ చేసుకుంటాను, నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చూసుకుంటానని చెప్పేసి కనుక ఆ టైంలో కనుక పోతే ఇహలోకంలో చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, పరలోకంలో కూడా మిస్ అయిపోతాం ఎందుకంటే ఇది తప్పు కదా. ఒక ఫ్యామిలీని వదిలేసి మరి ఇంకొకరితో సంబంధం అంటే అది తప్పు కదా. సో కాబట్టి పరలోక రాజ్యం పోతుందట ఇటు సరే, ఇక్కడ మనశ్శాంతిగా ఉన్నట్టు అక్కడ మనశ్శాంతిగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ కూడా గొడవలు ఉంటే ఇవన్నీ పంచాయతీ అంతా నడుస్తుంది. అందుకనే చిక్కుల్లోకి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో దేవుడు నన్ను సేవ్ చేయగలడు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ అలా మార్చపోయినా పర్లేదు, ఇది టెంపరరీయే, పరలోక రాజ్యం పర్మనెంట్ కాబట్టి సో నా కళ్ళు పరలోక రాజ్యం మీద ఉంచుకుంటాను, నేను పాపం చేయను అనేదానికి విశ్వాసం అనేది కావాలి. అందుకే ఇక్కడ అంటున్నారు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. సో ఈ లోకాన్ని జయించాలంటే మన విశ్వాసం కావాలి. ఏ విశ్వాసము? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కలిగిన విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మీరు చదవండి. విశ్వాసం అనే దాని గురించి బాగా క్లియర్గా రాస్తారు. వాళ్ళు గుడారాల్లో ఉన్నారంట. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత కూడా గుడారాల్లో ఎందుకు ఉన్నారంటే వాళ్ళకి తెలుసు టెంపరీగా ఈ భూమి అనేది టెంపరీ. అంటే వాళ్ళ మనసు అంతా ఎక్కడుంది? దేవుని పట్ల పరలోక రాజ్యం ఆకాశం వైపు వాళ్ళ నిరీక్షణ పెట్టుకున్నారు. సో అలాంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. అలాంటి విశ్వాసం మనం ఈ రోజు నుంచి ఒకవేళ కలిగి లేకపోతే ఈ రోజు నుంచి కలిగి ఉందాం. ఆ విశ్వాసమే మనల్ని ఈ లోకంలో ఉన్న ఆశల నుంచి, ఈ లోకంలో సాతాలు తీసుకొచ్చే టెంప్టేషన్ నుంచి మనల్ని జయానికి తీసుకెళ్ళేది ఆ విశ్వాసం అనమాట. సో మొదటి విశ్వాసంతో పాటు రెండో విశ్వాసం కూడా ఉండాలి మనకి. సో కాబట్టి మొదటి విశ్వాసంతో పాటు మనకి రెండో విశ్వాసమైనది నిజమైన విశ్వాసం. అది ఆ విశ్వాసం మనం కలిగి ఉందాం. అంతం వరకు మనం పాపాన్ని ద్వేషిద్దాము, అంతం వరకు పరిశుద్ధులుగా జీవించాలని ఒక నిశ్చయత కలిగి ఉందాము. లేకపోతే సాతాను చాలా తెలివి గలవాడు. వయసు పెద్ద అయ్యే కొంది మనకి గర్వం వచ్చేస్తుంది, మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందని వాడికి తెలుసు.
వాడికి తెలుసు మనం బైబిల్ సరిగ్గా చదవం వయసు పైబడే కొంది నాకు అన్నీ తెలుసులే అనుకుంటా ఉంటామని చెప్పేసి వాడికి తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడంటే మనకు ఒక వయసు వచ్చిన తర్వాత ముందు పరిశుద్ధత నడిచేటప్పుడు ట్రై చేస్తాడు, ఇంకా పరిశుద్ధత ఎదుగుతున్నప్పుడు ట్రై చేస్తుంటాడు. అలాగే ఇంకా వయసు పెద్ద అయిన తర్వాత ఇంకా ఎక్కువగా వాడు ట్రై చేస్తాడు. ఎందుకంటే మనకి తక్కువ సమయం ఉంటుంది అప్పుడు కనుక మనం పడిపోయామనుకో మళ్ళీ తిరిగి కట్టబడాలంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకని చెప్పేసి వాడు పెద్ద వయసు ఉన్న వారిని ఈ మధ్య చాలా ఎక్కువగా పట్టుకుంటున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో విశ్వాసమైన పరలోక రాజ్యం మీద కళ్ళు కలిగి ఉందాం. ఆమేన్. ప్రింగల దేగల ప్రభుని పాలిస్తూ స్తోత్రమైనా మీరు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలైనా మేమునైనా కేవలం ఈ లోకంలో మీరు మమ్మల్ని స్వస్థపరుస్తారు, లేకపోతే మా సమస్యలు తీసేస్తారు, లేకపోతే ఈ యొక్క ఇబ్బందులు కష్టాలు తీసేస్తారు, లేకపోతే మాకు కలుగుతున్న కష్టాలు లేదా మేము విసుకుపోయిన విషయాల్లోనైనా మీరు వాటి నుంచి నెమ్మది కలిగిస్తారని కేవలం ఈ లోక సంబంధమైన విశ్వాసమే కాదు, కానీ అవి తీయకపోయినా కానీ ఏదో ఒక రోజు పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో నేను పరిశుద్ధుడిగా జీవిస్తాను. వాళ్ళెవరో నా పట్ల హింసిస్తున్నారు, లేకపోతే నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, నేను వేరే తప్పుదోవలకి వెళ్ళను. నేను మాత్రం పరిశుద్ధంగానే జీవించి నేను పరలోక రాజ్యంకి వెళ్తాను. ఎందుకంటే ఈ యొక్క టెంపరీ శ్రమల కోసం పర్మనెంట్ ప్లేస్ అయిన ఆ పరలోక రాజ్యం నేను వదులుకోలేనని చెప్పేసి అలాంటి మనసు, అలాంటి దృఢ నిశ్చయం కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ ప్రార్థించి పెడుకుని మా తండ్రి. ఆమేన్.